బాక్సాఫీస్ దగ్గర మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ మనశంకర వరప్రసాద్ గారు సినిమా రెండవ రోజు ఎక్స్ట్రాడినరీ కలెక్షన్లను సొంతం చేసుకున్న మొత్తం మీద అంచనాలను పూర్తిగా మించిపోలేకపోయింది. పోటీలో కొత్త సినిమాలు రిలీజ్ అవ్వడంతో కలెక్షన్లు షోలు కొంచెం అటు ఇటుగా మారిపోవడం జరిగింది. అయినా కానీ ఉన్నంతలో మంచి జోరును చూపించి కుమ్మేసిన సినిమా మూడవ రోజు పండగ అడ్వాంటేజ్ తో అన్ని చోట్ల ఫెంటాస్టిక్ ట్రెండ్ ను చూపెడుతూ దూసుకుపోతూ ఉండగా ప్రతి గంట 25 నుండి 30,000 రేంజ్ టికెట్ సేల్స్ తో దుమ్ము దుమారం లేపుతూ ఉండటం విశేషం. ఇక బాక్సాఫీస్ దగ్గర మూడవ రోజు ఓపెనింగ్స్ అలాగే ఈవినింగ్ అండ్ నైట్ షోల ట్రెండ్ సాలిడ్ గా ఉన్న నేపథ్యంలో ఎలాంటి కలెక్షన్లతో జోరు చూపెడుతుందన్నది ఆసక్తికరంగా మారగా ఈ రోజు సినిమాకు పోటీగా రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అనగనగా ఒక రోజు అలాగే ఈవినింగ్ అండ్ నైట్ షోలకు నారి నారి నడుమ మురారి సినిమాల నుండి పోటీ ఎదురవుతున్న నేపథ్యంలో వాటిని తట్టుకొని సినిమా గట్టిగానే నిలబడుతూ ఉండటంతో అడ్వాన్స్ బుకింగ్ సాలిడ్ గా ఉండటంతో రెండవ రోజుకు ఏమాత్రం తీసిపోని విధంగా మూడవ రోజు కలెక్షన్స్ ఉండే అవకాశం ఉన్నప్పటికీ ఈవినింగ్ అండ్ నైట్ షోలకు షోలు పార్టీషన్ జరుగుతాయి కాబట్టి కలెక్షన్స్ ఇదే రేంజ్ లో ఉంటాయా లేక కొంచెం అటు ఇటుగా ఉంటాయనేది చెప్పగలము. ప్రస్తుతానికైతే సినిమా ఈ రోజు ఓపెనింగ్స్ ని బట్టి చూస్తూ ఉంటే అవలీలగా డబుల్ డిజిట్ షేర్ మార్కును దాటడం అయితే ఖాయం. ఈవినింగ్ అండ్ నైట్ షోలకు ఉన్న హోల్డ్ ను బట్టి సినిమా 12 నుండి 13 కోట్ల వరకు షేర్ మార్కును అటు ఇటుగా సాధించవచ్చు. మరి బాక్సాఫీస్ దగ్గర ఈ రేంజ్ లో కలెక్షన్ సినిమా సాధిస్తుందా లేక ఇంతకన్నా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుందో చూడాలి. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలలో పర్వాలేదనిపించే విధంగా హోల్డ్ చేస్తున్నప్పటికీ షోలు చాలా వరకు పెరిగిపోవడంతో ఇతర సినిమాలతో పార్టీషన్ షోల కౌంట్ ఈ సినిమాకు తగ్గిపోయింది. ఇక ఓవర్సీస్ లో కూడా రెండవ రోజు మరీ అనుకున్న రేంజ్ లో ట్రెండ్ ను చూపించలేకపోయిన సినిమా మూడవ రోజు ఓకే అనిపించే రేంజ్ లో బుకింగ్స్ ను చూపెడుతూ ఉండటంతో ఓవర్సీస్ లో ఈ రోజు కలెక్షన్స్ ఓకే అనిపించవచ్చు. దాంతో వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర సినిమా 15-16 కోట్ల రేంజ్ షేర్ మార్కును టార్గెట్ చేస్తూ ఉండగా ఈవినింగ్ అండ్ నైట్ షోల ట్రెండ్ ను బట్టి కలెక్షన్స్ ఇంకా ముందుకు ఎంతవరకు వెళ్తాయనేది చెప్పగలం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.